వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల గ్రామ శివారులోని సర్వే నంబర్ 113లో గల మరియు ఫీడ్ బొక్కల ఫ్యాక్టరీకి సంబంధించిన డీసీఎం వాహనాలను సీజ్ చేశారు గ్రామస్తులు. గత 2-3 రోజులుగా ఫ్యాక్టరీ ద్వారా భయంకరమైన దుర్వాసన రావడంతో తీవ్ర అస్వస్థతతో వాంతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు సోమవారం రోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో పశు వ్యర్థాల వాహనాలను గ్రామంలోకి తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీని శాశ్వతంగా నిలిపివేయాలని, లేకపోతే గ్రామ ప్రజలు మూగజీవాల జీవితాలను నాశనం చేసే విధంగా దుర్వాసన ఉందంటూ తమ బాధలను తెలుపుతున్నారు. 2016లో కోళ్ల దానా పేరుపైన పర్మిషన్ తీసుకుని పశు కళేబారాలతో నూనెకు సంబంధించిన పదార్థాలు తయారు చేస్తున్నారు. ఎన్నోసార్లు చుట్టుపక్కల గ్రామ ప్రజలు సైతం ధర్నాలు ఆందోళనలు చేసినా కూడా నామమాత్రంగా మూసివేసి మళ్లీ తిరిగి ప్రారంభించడం ఆనవాయితీగా అయిపోయింది. ఫ్యాక్టరీని దాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకుని గ్రామాల ప్రజలు కాపాడాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించి ఇలాంటి కంపెనీ శాశ్వతంగా మూసివేయాలని అన్నారు. एक